నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తులసి నీళ్లకు హలాల్ సర్టిఫికేట్ ఏంటి ఆశ్చర్యంగా ఉందా? కానీ నిజం. ఈరోజు మాంసం దగ్గర నుంచి మొదలైన హలాల్ రోజువారీ మనం ఉపయోగించే అనేక రకాల వస్తువులలోకి హలాల్ సర్టిఫికేట్ పేరు మీద దూరిపోయింది. నిజానికి ముస్లింలు పద్ధతి ప్రకారమే చూసుకున్న మాంసాహారాన్ని అలా హలాల్ చేయడం అనేది ఉంటుంది. కానీ మన సోకాల్డ్ సెక్యులర్లు భారతదేశంలో వస్తువులను సైతం హలాల్ చేసి అమ్మేస్తున్నారు. అంటే నువ్వు ఏ మతానికి చెందిన వాడివైనా నీ ఉత్పత్తుల మీద అల్లా ముద్ర పడితేనే దాన్ని ముస్లింలు కొంటారు. వాళ్ళతో పాటు నువ్వు కూడా అలాంటి ముద్ర ఉన్న వస్తువులే కొనాల్సి ఉంటుంది. అంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ముస్లిం ఉత్పత్తులనే కొనాలి. ముస్లిం దేశాలకు ఎగుమతుల పేరిట మొదలుపెట్టి దేశీయ విపణిలో సైతం ఈ హలాల్ సర్టిఫికేషన్ రోగం ప్రబలిపోయింది. చివరికి తులసి నీళ్లకు కూడా హలాల్ సర్టిఫికేట్ ఇస్తామని ఆ సంస్థ నేరుగా సుప్రీంకోర్టుకే చెప్పిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాల్సిందే. అసలు తులసి నీళ్లను హలాల్ ఎందుకు చేయాలన్న దానికి హలాల్ ట్రస్ట్ చెప్పిన కారణం అయితే ఇంకా దారుణం. తులసి నీటి తయారీలో జంతువుల కొవ్వు, ఎముకలు, మరే ఇతరమైన ఇస్లాంకు నిషిద్ధమైన పదార్థాలను వాడలేదు అని వాళ్ళు నిర్ధారిస్తారట. పందిని తప్ప మరే ఇతర జీవిని వదిలిపెట్టకుండా తినే ముస్లింలు, హిందువులు తమ ధర్మం ప్రకారం అత్యంత పవిత్రంగా భావించే తులసి నీళ్లకు సర్టిఫికెట్ ఇస్తారు. ఏమని? అందులో అపవిత్రమైన పదార్థాలు ఏమీ వాడలేదని ముస్లింలు ధృవీకరిస్తారు. అది సంగతి. అంటే హిందువులు పరమ పవిత్రంగా భావించే తులసి నీళ్లు ఇవి చాలా స్వచ్ఛమైనవి, ఇందులో ఏం కలవలేదని ముస్లింలు ధృవీకరిస్తూ సర్టిఫికెట్ ఇస్తారట. వరేవా! దేవాలయాల్లో తులసి నీళ్లను తీర్థంగా ఇస్తారు. తులసి మాలలను ధరిస్తారు. తులసి ఆకులను ఆరోగ్యం కోసం మందుల్లో ఉపయోగిస్తారు. చివరికి ప్రాణావసర దశలో ఉన్న వారికి మోక్షం కోసం తులసి తీర్థం ఇవ్వడం హిందువుల సంప్రదాయం. అసలు హిందువులు కాని వారు తులసి దళాలను వాడే సందర్భాలే అరుదు. అలాంటి తులసి పవిత్రతకు తురకలు హలాల్ మసిపూస్తుండడం భరించజాలని విషయం అంటున్నారు విశ్లేషకులు. ఇటీవల కొన్నేళ్లుగా ముస్లింల శుచి శుభ్రతల గురించి, హిందువులు వారి వద్ద కొనుగోలు చేసే కూరగాయలు, పువ్వులు, పండ్లు వంటి పదార్థాలను శుద్ధి చేసే పద్ధతుల గురించి పలు వీడియోలు సామాజిక మాధ్యమాల ద్వారా మనకు కనిపిస్తున్నాయి. కూరగాయలను డ్రైనేజీ నీళ్లలో ముంచి తీయడం, ఆహార పదార్థాలు పానీయాల్లో ఉమ్మివేయడం, అలాంటి పదార్థాలను విక్రయించడం వంటి దృశ్యాలను చూసి భయపడి జడుచుకుంటున్న సందర్భాలు కొక్కొల్లలుగా కనిపిస్తున్నాయి. ఇక స్నానమైనా చేశారో లేదో తెలియని ముస్లింలు హిందూ దేవాలయాల వద్ద పూజా ద్రవ్యాలను అమ్ముతుండడం, పొద్దున్నే మురికి దుస్తులతో దుకాణాల వద్దకు వచ్చి ధూపం వేయడం, ఆకుపచ్చ గుడ్డలు కట్టడం వంటి సర్వసాధారణమైన నిత్యకృత్యాలుగా మారిపోయాయి. అలాంటి ముస్లింలు తులసి నీళ్లలో పరిశుద్ధత గురించి సర్టిఫికెట్లు ఇస్తారంటే దాన్ని ఎలా సహించాలి? వస్తువులకు హలాల్ సర్టిఫికేట్ ఇవ్వడమే ఒక తప్పుడు పద్ధతి. ముస్లింల వ్యాపారాన్ని పెంచుకోవడానికి, ప్రపంచంలో ముస్లింలు తప్ప మరెవరూ ఉండకూడదనే వారి భావనను అమలు చేయడానికి, ముస్లింలు కాని వారిని సైతం తమ నిబంధనలే పాటించేలా చేయడానికి అక్రమంగా పుట్టించిన పద్ధతే హలాల్ సర్టిఫికేషన్. ఆ సర్టిఫికేషన్ ద్వారా ప్రతి వస్తువు మీద ముస్లిం ముద్ర పడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు కూడా హలాల్ సర్టిఫికేషన్లు చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అలా హిందువుల ఇళ్లలోకి, వంటిళ్లలోకి ముస్లింలు చొరబడుతున్నారు. చివరికి తులసి నీళ్లకు కూడా సర్టిఫికేట్లు ఇస్తూ పూజా మందిరాలను సైతం ఆక్రమిస్తున్నారు. హిందువులకు పరమ పవిత్రమైన తులసి కూడా ఈ హలాల్ జిహాద్ పద్ధతిలో మైలపడిపోతోంది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఈ విషయం బయటపడింది. అంటే హలాల్ సర్టిఫికేషన్ మీద సుప్రీంకోర్టు తీర్పు చెప్పాల్సి ఉంది. మరి న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? లౌకికవాదం పేరిట హిందువులకు మాత్రం శుద్ధులు చెబుతూ ముస్లింలకు అణిగి మణిగి ఉండే ధోరణి రాజకీయ వ్యవస్థలో మాత్రమే లేదన్నది బహిరంగ రహస్యం. హలాల్ సర్టిఫికేషన్ ద్వారా జరుగుతున్న ప్రచ్ఛన్న ఇస్లామీకరణను సుప్రీంకోర్టు నిలువరించగలదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఏ వస్తువైనా మార్కెట్లో కొనే ముందు చెక్ చేయండి. హలాల్ సర్టిఫికేట్ ఉంటే బహిష్కరించండి. నేనైతే అలానే చేస్తున్నా. ఇది నాకేం పెద్ద తప్పు అనిపించట్లేదు. తప్పే కాదు. FSSAI సర్టిఫికేట్ తప్ప హలాలను ఇంకొకడో ఇచ్చే సర్టిఫికేట్లను ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించకూడదు. అలా ప్రోత్సహిస్తే మనమే దేశద్రోహులకు సహాయం చేసినట్టు అవుతుంది. ఎలా సహాయం చేస్తున్నామో అనేది తెలియాలంటే మన ఛానల్లోనే ఒక వీడియో ఉంటుంది, చూడండి. సో నేను హలాల్కి వ్యతిరేకం, హలాల్ సర్టిఫికేషన్కి వ్యతిరేకం. మరి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి. ఎంతమంది జాతీయవాదులు ఉన్నారండి, కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇంతే ఉన్నారు. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనుకుంటే మీకు తెలిసిన గ్రూపులన్నిట్లలో షేర్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ వైరల్గా మారాలి అనుకుంటే ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే కంటెంట్ అంతా వైరల్గా మారుతూ ఉంటుంది. చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఇంకా మంచి విషయాల్ని మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్తో సహా
ప్రతి విషయాన్ని మీ ముందుకు లైవ్లో తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. సో ప్లీజ్ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చాలా వ్యాపారాలు ఉంటాయండి. మీ వ్యాపార ప్రకటనలతో ఖచ్చితంగా మీకు వ్యాపారం వృద్ధి చెందడంతో పాటు ఆర్థికంగా మా ఛానల్కి కూడా చేయూతనవుతుంది. కాబట్టి 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.